ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ప్రభువారు సెలవిచ్చుచున్నాడు. విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు, జీవాహారము నేనే. ప్రభు అయిన క్రీస్తు వారే జీవాహారమని, జీవించు మన ఆహారమని ఎవడైతే విశ్వసిస్తాడో, నమ్ముతాడో వాడు నిత్యజీవము కలిగిన వాడు. కాబట్టి మనము విశ్వసించాలి, నమ్మాలి. జీవాహారమైన ప్రభువారిని మనము కోరుకోవాలి. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే అని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. ఎవడైనను ఈ జీవాహారము భుజించితేనే ఎల్లప్పుడూ కూడా జీవిస్తాడు. జీవాహారము అనగా దేవుని వాక్యము, దేవుని మాటలై ఉన్నవి. ఎవడైతే దేవుని మాటలను, వాక్యమును భుజిస్తాడో, గ్రహిస్తాడో, తన హృదయంలో దాచుకుంటాడో వాడు ఎల్లప్పుడూ కూడా జీవించే వానిగా ఉంటాడు. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారు ఇచ్చే ఆహారము లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ జీవము కొరకైన ఆయన శరీరముగా ఉన్నది. కాబట్టి నేను నిశ్చయముగా చెప్పుచున్నాను, దేవుడిచ్చు ఆహారము మనకు నిత్య జీవమై ఉన్నది. కాబట్టి ఈ యొక్క వాక్యమే, దేవుని మాటలే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. ఈ లోక సంబంధమైన ఆహారము మనము భుజించినను మరలా మనకు ఆకలి వేయవచ్చును. కానీ పరలోకము నుండి దిగివచ్చిన దేవుని మాటలు, దేవుని ఆహారం అనే మాటలు మనము భుజించిన ఎడల మనము ఎన్నడూను ఆకలి గొనము. కాబట్టి మన పితరులైన వారు మన్నాను ఇదివరకే భుజించి చనిపోయి ఉన్నారు. కానీ ప్రభు అయిన క్రీస్తు వారు ఇచ్చే జీవపు ఆహారము, జీవపు మాటలనేటువంటి ఆహారము తినివాడెవ్వడో వాడు నిత్యము కూడా జీవించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని వాక్యమును రోజు చదవాలి, గ్రహించి దేవుని మాటలను గ్రహించి అది జీవాహారముగా మనము తీసుకొని మన హృదయంలో వాక్యమును దాచుకొని ఎడల అది మనలను నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళేదిగా ఉంటుందని ప్రభువు పేరట మీకు తెలియపరుచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. జై यीशु मसीह की। आज दिन की प्रभु वचन यूहन्ना सुसमाचार 6वां अध्याय में है। मैं तुमसे सच सच कहता हूँ कि जो कोई विश्वास करता है अनंत जीवन उसी का है। यीशु मसीह की जय। आमीन। जीवन की रोटी जो स्वर्ग से उतरी मैं हूँ। यदि कोई इस रोटी में से खाए तो सर्वदा जीवित रहेगा। और जो रोटी में जगत के जीवन के लिए दुर्गा वह मेरा मांस है। यीशु मसीह की जय। जो रोटी स्वर्ग से उतरी यही है, बाप दाद के समान नहीं कि खाया और मर गया। जो कोई यह रोटी खाएगा वह सर्वदा जीवित रहेगा। यीशु मसीह की जय। आमीन, आमीन, आमीन। Praise the Lord. Word of God, John chapter 6, verse 47. Verily, verily, I say to you, he that believes on me has life eternal. Praise the Lord. Amen. I am the living bread which has come down out of heaven.
If anyone shall have eaten of his bread, he shall live forever. Praise the Lord. But the bread withal, which I shall give, is my flesh, which I will give for the life of the world. Praise the Lord. Amen. This is the bread which has come down out of heaven, not as the fathers ate and eat dead. He that eats this bread shall live forever. Praise the Lord. Amen. I am the living bread which has come down out of heaven. Praise the Lord. Amen. Amen. Amen.